కేజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ శ్రీమతి లక్ష్మి గారు వచ్చారు. ఆవిడని అడిగి తెలుసుకుందాము. ఆవిడకి ఈ వయసులో సినిమా ఫీల్డ్లోకి ఎందుకు రావాలని అనిపించింది. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి అమ్మా, మీరు ఈ వయసులో సినిమా ఫీల్డ్ రావడానికి కారణం ఏంటి? నాకు ఫస్ట్ నుండి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం. మొదటి నుంచి మీకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం అనమాట. ఈ సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు మీరు ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ తీసుకున్నాను. ఎక్కడ? మొగల్రాజపురంలో FTIH కోచింగ్ సెంటర్. మొగల్రాజపురంలో తీసుకున్నారు, విజయవాడలో. ఎన్ని మంత్స్ కోచింగ్ తీసుకున్నారమ్మా? 3 months. 3 months కోచింగ్ తీసుకున్నారనమాట. అంటే మీరు 3 months అటెండ్ అయ్యారా లేదా ఫీజు కట్టి వదిలేసారా? లేదు సార్, 3 months కరెక్ట్గా డైలీ రెగ్యులర్గా వెళ్ళాను. నేర్చుకున్నారనమాట. యూస్ఫుల్ కోర్స్ అంటారు. మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు ఏం చేసేవాళ్ళు? మాది కిరాణా షాప్ బిజినెస్ అనమాట. బిజినెస్ మాది. పిల్లలు వాళ్ళు 3 మెడిసిన్ డాక్టర్స్. వెరీ గుడ్. ముగ్గురిని డాక్టర్ చేశారంటే పేరెంట్స్ గ్రేట్ అంత గ్రేట్. గ్రేట్గా సార్, దేవుడి దయ వల్ల పిల్లలు బాగా, దేవుడి దయ వల్ల మీరు అనమాట. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్లోకి వచ్చింది ఏ ఉద్దేశంతో? అంటే డబ్బు సంపాదించాలనా, లేకపోతే మీకు కొన్ని ప్యాషన్ ఇది చేసుకోవాలనా, మీ కోరిక నెరవేర్చుకోవాలనా? నా కోరిక నెరవేర్చుకోవాలని, దానికి తగ్గట్టుగా ఎంతో కొంత మనీ కూడా పిల్లల చదువులకు కూడా ఉపయోగపడుతుందని నడుస్తున్నారు అనమాట. సరే, ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని? మంచి క్యారెక్టర్స్ ఏ వచ్చినా సరే, ఒక అక్కగా కానీ చెల్లిగా అమ్మగా మంచి క్యారెక్టర్స్ ఏ వచ్చినా కూడా మంచి క్యారెక్టర్స్ మీరు చేద్దాం అనుకుంటున్నాను. ఆఫర్ అయితే అంటే మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు టీవీ సీరియల్స్ చూసారు కదా, విలన్ లేడీ విలన్స్ ఎక్కువ అయ్యారు. అటువంటి క్యారెక్టర్స్ చేయరా? అంటే మీరు అనేది ఏంటంటే ఎక్స్పోజింగ్ లేనివి చేయాలని, అది అంటే అటువంటి క్యారెక్టర్ అయితే చేస్తారు. అది విలన్ క్యారెక్టర్ అయినా పర్లేదు. ఎక్స్పోజింగ్ కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ డాక్టర్ క్యారెక్టర్స్ కానీ ఏమైనా మంచిగా చేస్తే చేస్తాను. అది అంటే ఎక్స్పోజింగ్, బాడీ ఎక్స్పోజింగ్ లేని క్యారెక్టర్లు మీరు చేస్తారనమాట. ఓకేనమ్మా. తర్వాత మీరు ఈ కోచింగ్ తీసుకున్నా అన్నారు కదా, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు ఏమైనా మీకు అవకాశాలు ఇప్పించారా? అవకాశాలు ఇప్పిస్తాము. హైదరాబాద్ అయితే బాగా ఉంటాయి ఆఫర్లు, మీరు అక్కడ ఉండాలి, ఇక్కడ విజయవాడలో అయితే ఆఫర్స్ లేవన్నారు. అంతే కదా, అంతే కదా. షూటింగ్లు ఎక్కువ హైదరాబాద్లో జరుగుతుంటాయి కాబట్టి హైదరాబాద్లో చాలామంది ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, కృష్ణనగర్ అటువైపు. మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆలోచన అంటే సొంత ఇల్లు ఇక్కడ విజయవాడ. సొంత ఇల్లు విజయవాడ కాబట్టి మీకు ఒకవేళ సినిమా ఛాన్సెస్ వస్తే మీరు హైదరాబాద్ కూడా వెళ్ళి షూటింగ్ చేసి వస్తారు. అంతేగాని షిఫ్ట్ చేయడం అంటూ కుదరదు అన్నమాట. మరి మీకు సినిమా ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. అయితే కొద్దిగా కష్టమే కదా. సినిమాలో తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఈజీగా ఎంట్రీ ఉంటుంది. లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ మన టాలెంట్ మొత్తం చూపించాలి. ఏదైనా సినిమా ఫీల్డ్లో మీకు సక్సెస్ రేట్ తెలుసా? దాదాపు 1,00,000 మంది ట్రై చేస్తే ఒకళ్ళో ఇద్దరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆర్టిస్టులు చాలామంది చాలా సంవత్సరాలుగా ఆ లైన్లో ఉన్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. అయినా కూడా ఎవరి అదృష్టం వాళ్ళది కదా, అంతే కదా. ఎవరి అదృష్టం, మీ అదృష్టం మీరు పరీక్షించుకుంటారు. మీ టాలెంట్ మీద మీరు సినిమా రంగంలో ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. మరి సినిమా ఫీల్డ్లో మీకు లేడీస్గా ఇబ్బందులు ఉంటాయి కదా, మీకు తెలుసా? వింటుంటారు కదా కనీసం. అంటే ఆ ఇబ్బందులు అంటే మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటే, జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఆ ఇబ్బందులు వచ్చే లెక్కైతే మీరు అటువైపు వెళ్ళాలన్నమాట. ఆ సైడ్ ఇంకా వెళ్ళను. అంటే ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే ప్రతి రంగంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. సినిమా రంగం మొత్తం చెడు అని చెప్పలేము. అయితే ఏంటంటే దీని మీద ఒక బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? మీ సినిమా ఫీల్డ్ ఇప్పుడు షూటింగ్ వచ్చారు ఇక్కడికి, మాకు ఇంటర్వ్యూకి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు? వెళ్ళమంటారు, వద్దంటారా? ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే ఇంట్లో వాళ్ళు అయితే వద్దంటారు కదా సార్. ఇప్పుడు లేడీస్కి మేము ఒక వర్క్కి వెళ్ళినా అక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఒక జాబ్కి వెళ్ళినా ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అదే కొద్దిగా రెస్ట్రిక్షన్స్ పెడతారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అని అడుగుతున్నా. అంటే తనైతే ఓపెన్గా ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు, చేయాలి. మీ హస్బెండ్ అయితే ఓకే? అదైతే ఓకే సార్. సో అందువల్ల మీరు సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదన్నమాట. జాగ్రత్తలు తీసుకోమంటారు జనరల్గా. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు ఇప్పుడు భవిష్యత్తులో
ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయి అంటే ఓన్లీ ఇప్పుడు యాక్టింగ్లో ఉన్నారు, తర్వాత డైరెక్షన్లో కానీ లేకపోతే ప్రొడక్షన్లో కానీ లేదా నిర్మాతగా మరి ఎటు కిరాణా షాప్ అన్నారు, 3 పిల్లలు అంటున్నారు, మరి నిర్మాతగా మరి అవకాశాలు కూడా ఉంటాయి కదా, ఉండొచ్చా? అవకాశాలు వస్తే మంచిగా వస్తే అన్నీ చేస్తాను సార్. అంటే నాకు వాటిల్లో లోటుపాట్లు తెలియదు అనమాట. లోటుపాట్లు తెలియదు, వాటిలో ప్రాబ్లం అవన్నీ తెలియదు కాబట్టి వాటిలో కూడా ఒక ఐడియా వచ్చింది అనుకోండి సార్. అది కూడా ఓకే. అది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకు అటు సినిమా నిర్మించామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 10 మందికి అన్నం పెట్టామన్నది కూడా. అంటే ఒక సినిమా నిర్మాత తను తీసే 45 రోజులు 2 months 3 months టైంలో చాలామందికి అతను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాడు అనమాట. ఆర్టిస్టులు కానీ లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ అట్లా అందరికీ కూడా అన్నం పెడతాడు నిర్మాత అనేవాడు. కాబట్టి నిర్మాతలు కూడా ముందు రావాలి. మీరు కూడా చూడండి, నిర్మాతగా వచ్చే అవకాశం ఉంటే. నేను పిల్లల 3 డాక్టర్లు కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొద్దిగా తగ్గిపోతున్నది. అటువంటిది మీలాంటి వాళ్ళు వచ్చి కొత్త నిర్మాతలు వచ్చి నిలబెడితే బాగుంటుంది. అదండి ప్రేక్షకులారా, ఈ లక్ష్మి గారికి 3 పిల్లలు డాక్టర్లు అయినా కూడా చిన్నప్పటి నుంచి సినిమాలో నడిచాలన్న ప్యాషన్తో ఇప్పుడు ఆమె సినిమా ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నట్ట. మీరు మా ప్రేక్షకులతో మాట్లాడతారా? మీ ఎంకరేజ్మెంట్, సార్ ఎంకరేజ్మెంట్, అందరి ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ముందుకు వస్తాను, అన్నీ చేయగలను. ఆ ఇంట్రెస్ట్ అయితే నాకు బాగా ఉంది సార్. అదే లక్ష్మి గారు అడుగుతున్నది ఏంటంటే ఆవిడ వీడియోని మీరు ఎంకరేజ్ చేయమన్నారు చూసి ఉంటామండి. లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు.